అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. మనం 16వ తారీఖు జూన్ నుంచి 22వ తారీఖు జూన్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో అనేక మార్పులు అన్నమాట. సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఒకేసారిగా మారిపోవటం వల్ల ఫలితాలు కూడా బాగా మారాయి. కాబట్టి 12 రాసుల వారు కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. మీరందరూ కూడా ఈ యొక్క వారఫలము, మాస ఫలము, సంవత్సర ఫలాలు ఏమో తెలుసుకుంటుంటారు. కానీ మీ లగ్నం ఉంది చూశారు, అది మీ జీవిత చరిత్రని చెప్తుంది. మరి లగ్నం కావాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. దాన్ని బట్టి మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో 50 పేజీల జాతకాలు మీరు బైండింగ్ చేసి దాన్ని పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే దాంట్లో చదువుకుంటే మీకు టైంకి ఏ టైం గడుస్తుంది, ఈ టైం ఎలా ఉంది, రాబోయే టైం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత 50 పేజీ జాతకంతో పాటు ఒక 15 నిమిషాలు మీతో ఫోన్లో రికార్డ్ చేయించడం అనమాట మీ జాతకాన్ని. ఎందుకంటే మీకు అన్నీ మొత్తం అర్థం కావాలి కదా, బుక్ అర్థం కాదు. కాబట్టి 15 నిమిషాలు బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఆ తర్వాత ఖచ్చితంగా ప్రతి మనిషికి అన్నీ కావాలంటే కుదరదు కదా, ఏదో సమస్యలు ఉంటాయి. ఏ సమస్యకైనా సరే పరిహారం చేసుకుంటే వస్తుంది. జాతకాన్ని బట్టి ఏ సమస్య ఉన్నా సరే దానికి పరిష్కారం కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆ పరిష్కారాన్ని మనం పక్కాగా ఫాలో చేస్తే 100కు 100% మనం అనుకున్నది జరుగుతుంది. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు నేను అన్నీ రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడతాను. గురుదక్షిణ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సరే టెన్షన్ పడద్దు. ఈయన జాతకం అంటాడు, ఇంకేమన్నా పెద్దగా చెప్తాడేమో, మనకి పెద్ద డబ్బు ఖర్చులు ఉంటాయేమో అని చాలామంది భయపడుతుంటారు. నా పేరు అలా కాదండి. నా పేరే thesimple.astrologer.com. నేను జనాల్ని మోసం చేయటము, వాళ్ళకి ఇంకేదేదో చెప్పటాలు, ముఖ్యంగా జ్యోతిషం చెప్పేటప్పుడు 100% ఎవరిని భయపెట్టే అధికారం ఎవ్వరికి లేదు. ఎవ్వరికి కూడా ప్రాణగండం ఉంది, ఆ గండం ఉంది, ఈ గండం ఉంది అని చెప్పే అధికారాలు లేవు. పుట్టించిన బ్రహ్మకే లేదు, మరి మనిషికి ఎట్లా ఉంటుంది? కాబట్టి అలాన్నీ ఏమి ఉండవండి. సింపుల్గా అద్భుతంగా చెప్తాను. ఇంకొకటి, ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ముఖం కనిపించేట ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపిస్తే ఆ జాతకాలు రెడీ అవుతాయి. మీతో నేను సేమ్ డిట్టోగా అలాగే మాట్లాడి పరిహారాలను చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. ఇకపోతే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కన్యా రాశిలో కేతు, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహు, చంద్రుడేమో కన్యా, తుల, వృశ్చికం, ధనుసు రాశిలో ప్రయాణిస్తున్నాడు అన్నమాట. మరి దీన్ని బట్టి మనకు ఆదివారం నుంచి శనివారం వరకు, హస్త నక్షత్రం నుంచి మూలా నక్షత్రం వరకు, దశమి తిథి నుంచి పౌర్ణమి తిథి వరకు ఎలా ఉందో చూద్దాం. మకర రాశి వాళ్ళకి 16వ తారీఖు జూన్ నుంచి 22వ తారీఖు జూన్ వరకు అని చూసుకుంటే ఈ వారంలో సూర్యుడి యొక్క మార్పు చక్కటి ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆయుష్ని కలిగిస్తుందన్నమాట. ఆరోగ్య విషయంలో బుధుడు మీకు పూర్తిగా సహకరిస్తున్నాడు. శత్రువులందరూ మిత్రులు అవుతారు. అప్పులన్నీ తీరే మార్గాలు మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. కానీ అదృష్టం బాగా కాస్త దెబ్బతింటుంది. పెద్దగా తండ్రుల యొక్క, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులు, కోఆపరేషన్ బాగా పెద్దగా ఉండదన్నమాట. ఇక శుక్రుడి యొక్క స్థితి వల్ల వీళ్ళకి సంతానం, వాళ్ళ విదేశాలకు ప్రయాణము, దూర చదువులు, పెద్ద చదువుల కోసం చేసే ప్రయాణాలు, ఆలోచనలు కొంచెం గజిబిజిగా ఉండి కలిసి రావన్నమాట. ఉద్యోగంలో కూడా అందరికీ కూడా ఉద్యోగంలో సమస్యలు, ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా గుర్తింపు లేకపోవటం, తమ ప్రతిభని గుర్తించలేదని చెప్పి కోపాలకు గురవ్వడం అంతా కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఈ వారం జరుగుతుంది. ధన ఆదాయం బాగుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంది, అనుకున్న పని అనుకుని చేస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు, పిల్లల చదువులు బాగున్నాయి, కుటుంబ సంతోషం బాగుంది. అయితే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు అన్నీ కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఈ వారంలో పిల్లల ఆరోగ్య విషయం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం తక్కువ అని చెప్పాను. ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. వ్యాపారంలో అందరికీ కూడా మంచి లాభాలతో వ్యాపారం దూసుకు వెళ్తారు. కొత్త వ్యాపారంలో మీరు పెట్టుబడి పెడతారని చెప్పొచ్చు. ఖర్చులు ఈ వారం మీకు అధికంగా ఉంటుందని కూడా చెప్తున్నా. మీరందరూ కూడా రోజు
మహావిష్ణువు యొక్క మంత్రాలు ఎంతగా చదువుకుంటే అంత మంచిది. సో విన్నారు కదా, 12 రాశులకు జాతకం మొత్తం కూడా గోచార పరంగా వారఫలం ఎలా ఉందో తెలుసుకున్నారు. మరి మీ జీవితకాలం ఎలా ఉంటుంది, జరుగుతున్న దశ ఏమిటి, జరగబోయే అంతర్దశ ఏమిటి, మంచిదా చెడుడా, మరి మన లగ్నము నక్షత్రము రాశి పద్ధతులు అన్నీ తెలుసుకోవడానికి కోసం తప్పకుండా మీరందరూ కూడా thesimpleastrologer.com అనే యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కాల్ చేసి నా చేత జాతకాలు చెప్పించుకుంటారని ఆశిస్తూ, నా గురించి మీ బంధువులకి స్నేహితులకి చెప్పడం మర్చిపోరని మీకు మరోసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.